వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఎం అనే లెటర్ గనక మనం చూసుకుంటే న్యూమరాలజీ అసలు దానికి ఏం చెప్తోంది? అండ్ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? 2025లో గనక మనం చూస్తే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, ఎం అనే లెటర్ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అసలు ఏ విధంగా ఉంటాయి సార్ అసలు? నాన్న, ఇట్స్ ఎ వండర్‌ఫుల్ లెటర్ నాన్న. సో, ఎమ్ అట్రాక్ట్స్ మనీ. ఇట్ ఈస్ ఎ వెరీ, వెరీ పవర్‌ఫుల్ లెటర్. సో, ఎమ్‌తో ముఖేష్ అంబానీ డబ్బుల్ని ఎంత అట్రాక్ట్ చేస్తున్నాడు. గంటకు 90,00,00,000 సంపాదిస్తున్నాడు. సో, ఎమ్‌తో మహేష్ బాబు అందగాడు. అందాన్ని కూడా అట్రాక్ట్ చేస్తున్నాడు. డబ్బుని అట్రాక్ట్ చేస్తున్నాడు. దే నో ద వే టు హెల్ప్ అదర్స్. సో, ఎమ్‌తో మోహన్ బాబు గారు. సో, మోహన్ బాబు గారు ఒక యాక్టర్‌గే కాదు, పర్సనల్‌గా నాకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే మా ఏర్పేడు మండలంలో పుట్టిన ఆయన. ఓకే. తిరుపతి కాళహస్తి దగ్గర ఏర్పేడు మండలంలోనే పుట్టారాయన. సో, తర్వాత రంగంపేటలో విద్యానికేతన్ స్టార్ట్ చేశారు. శ్రీ విద్యానికేతన్. సో, మా వైఫ్ కూడా నారావారిపల్లిలో ఒక 2 ఇయర్స్ డాక్టర్‌గా వర్క్ చేశారు. సో, నాన్నగారికి మంచి మిత్రుడు మోహన్ బాబు గారు. సో, 'సోగ్గాడు పెళ్ళాం' షూటింగ్‌కు ఇన్వైట్ చేశారు. నేను కూడా అప్పుడు ఇంటర్‌లో ఉన్నా. సో, నేను కూడా వెళ్ళడం, మోహన్ గారు బాబు గారు బ్లెస్సింగ్స్ తీసుకోవడం. సో, చాలా మంచి వ్యక్తి. అండ్ ఒక్కసారి మా మదరు ఒక 5 ఇయర్స్ బ్యాక్ మోహన్ బాబు గారిని కలవడం జరిగింది. ఒక పాప, చాలా పూర్ పాప, బీటెక్‌లో అది ఇంటర్‌లో మంచి మార్కులొచ్చాయి. "అన్న, ఏమన్నా హెల్ప్ చేయగలవా? ఫీజ్ ఏమన్నా డిస్కౌంట్ అంటే అమ్మ కన్సెషన్ అంటే పూర్తిగా ఫీజు లేకుండా కాదు. ఏదన్నా కొంచెం హెల్ప్ చేయండి" అని అడిగింది. ఒక 10%, 20% ఫీజు తగ్గియండి, నేను కడతాను అంటే, "చెల్లమ్మ, నాకు వదిలేయి. నేను ఫ్రీగా చదివిస్తాను. ఆ! ఫ్రీగా చదివిస్తాను. నీకేం అక్కర్లేదు. హాస్టల్‌లో ఫ్రీ ఫుడ్ నేను భరిస్తాను. నువ్వు నా చెల్లివి." అంటే ఆయన ఇలా చాలా మందికి హెల్ప్ చేసిన వ్యక్తి. అంటే మాకు మా ఏరియా కాబట్టి ఆహా! చాలా ఏళ్ల అనుభవం ఉంది. మా మామ డాక్టర్ ఎన్. శివప్రసాద్ చిత్తూరుకి 2 సార్లు ఎంపీగా ఉన్నారు. రంగంపేటకే వస్తుంది. మా మామగారికి చాలా ఆప్త మిత్రుడు మోహన్ బాబు గారు. సో, నాకు వ్యక్తిగతంగా మేము ఎక్కువ సార్లు కలవకపోయినప్పటికీ మోహన్ బాబు గారి గురించి చాలా బాగా మంచి ఫీడ్‌బ్యాక్, మంచి వ్యక్తి. అంటే కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. ఒక లైట్ బాయ్‌గా ఉన్న వ్యక్తి. మళ్ళా ఆయన లైఫ్‌లో ఎలా ఎదిగారు. సో, నేను ఒకసారి దాసరి నారాయణ గారిని కలిసి చనిపోకముందు కలవడం జరిగింది. అప్పుడు నాకేం చెప్పారంటే, "నాకు ఇష్టమైన వాళ్ళలో మోహన్ బాబు ఒకడురా. మోహన్ బాబు పేరులో నేను 37 నంబర్ పెట్టాను. 3 అంటే దేవతలు, 7 అంటే కేతువు, 37 అద్భుతం. నా కొడుకు అరుణ్ కుమార్ 37 పెడితే క్లిక్ కాలేదెందుకు?" సో, మోహన్ బాబు గారు 19థ్‌న పుట్టారు. 19థ్ మార్చ్ 1952. ఆయన బర్త్ నంబర్ 1, డిస్ నంబర్ 3. ఇది ఎన్టీ రామారావు గారు కూడా 1/3నే. సో, అంత మంచి అంశం. 1/3 అంటే 1లో నాయకత్వ లక్షణాలుంటాయి. 3లో దయాగుణం. అండ్ దే ఆర్ రెడీ టు ఎక్స్‌పాండ్. 3 ఈస్ ఫర్ ఎక్స్‌పాన్షన్. జూపిటర్ వల్ల బాగా ఎక్స్‌పాండ్ అవుతారు. ఈయన ఎన్నో రంగాల్లో ఎళ్ళుండొచ్చు. రియల్ ఎస్టేట్ చేసుండొచ్చు, కంపెనీ పెట్టుండొచ్చు. బట్ అన్ని దానాల్లో కల్లా విద్యాదానం అనేది చాలా గొప్పది. నాకు తెలిసి ఏ హీరో కూడా మన మోహన్ బాబు గారిలాగా ఒక సంస్థ పెట్టి, ఆయన మొదటి భార్య విద్యాదేవి గుర్తుగా శ్రీ విద్యానికేతన్ పెట్టారు. సో, ఈ కా స్కూలు యూనివర్సిటీగా, ఇంటర్నేషనల్ స్కూల్‌గా ఎదిగి కొన్ని వేల మందికి దారి చూపిస్తుంది. సో, మోహన్ బాబు గారి పేరులో ఒక సిస్టమ్‌లో 37 నంబర్, ఒక సిస్టమ్‌లో 32 నంబర్. 37 అంది ఏపీజే అబ్దుల్ కలాం, వ్లాడిమిర్ పుటిన్, ఏపీజే అబ్దుల్ కలాం అండ్ కరుణానిధి గారి పేర్లు. అంటే శాశ్వత డబ్బు, పేరు, కీర్తి నంబర్. వీళ్ళకి ఎట్లా? 32 వచ్చి చంద్రబాబు గారి పేరులో, బొరాక్ ఒబామా పేరులో, విరాట్ కోహ్లీ పేరులో. సో, వీళ్ళ పేరులో పవర్ అద్భుతంగా ఉంది. అందుకే ఆయన ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగి ఒక సామ్రాజ్యాన్ని, విద్యా సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకున్నారు. ఒక గ్రేట్ పర్సనాలిటీ. అంటే నేను చెప్పేది డబ్బులోనే కాదు సార్, ఆయన మనసులో కూడా కోపమొస్తే కసిరేస్తారు గానీ, ఎవరినన్నా కోపం వచ్చినప్పుడు అంటే మొహమాటంగా మాట్లాడేస్తారు. బట్ ఆయన మనసంతా వెనలాగుంటుంది. ఎలా సార్? అంటే మరి ఇంట్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయనేది మనం చూస్తూనే ఉన్నాం. అవును. అవును. నెగెటివ్స్ ఉండటం వల్ల అలా జరుగుతది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏమంటే, ఆహ్, మోహన్ బాబు గారు 19థ్‌న పుట్టారు. 19 అంటే 1, 1 అంటే సూర్యుడు. మనోజ్ గారు 20న పుట్టారు. 20 అంటే 2 చంద్రుడు. ఆయనుంటే ఈయనుండడు, ఈయనుంటే ఆయనుండడు. అండ్ మనోజ్ గారి పేరులో 20న పుట్టడం వల్ల హైలీ సెన్సిటివ్. మనోజ్ కూడా మంచి క్వాలిటీసే. ఎక్కువ ప్రేమ గావాలి, ఎక్కువ కేర్ గావాలి, ఎక్కువ ఆయన్ని లాలించాలి.
ఈ 20 అనేది గ్లాస్ ముక్క లాంటిది. కొంచెం మనం అశ్రద్ధగా ఉన్నా హర్ట్ అయిపోతారు. ఒక్క మాట అన్నా దాన్ని మనసులో పెట్టుకొని, అంటే చంద్రప్రభ ఎలా ఉంటుందంటే 15 డేస్ చంద్రుడు రైజ్, 15 డేస్ ఫాల్. అండ్ మనోజ్‌లో 18 నంబర్ ఉంది. ఈ 18 నంబర్ ఏందంటే చిన్న విషయం పెద్దది చేసుకుంటారు. దీన్ని డైవర్స్ నంబర్ అంటారు. మనోజ్ గారికి ఆల్రెడీ ఒక ఫస్ట్ లైఫ్ స్పాయిల్ అయింది. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ 18 ఏమంటే అతి ప్రేమ ఉంటుంది. కోపం వస్తే అతి కోపం ఉంటుంది. దే ఆర్ వెరీ వెరీ డెలికేట్ పీపుల్. సో మనోజ్‌లో 18 నంబర్. విష్ణు గారు వచ్చి 23 నవంబర్ 1981. మనోజ్ వచ్చేసి 20 మే 1980. జూనియర్ ఎన్టీఆర్ గారు పుట్టినరోజే పుట్టారు. ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్లు ఒకటే కానీ క్వాలిటీస్ డిఫరెంట్ అయిపోయాయి. పేరు సెలక్షన్ రాంగ్ అయిపోయింది. ఆయనేమో 23 నంబర్లో ఉన్నారు ఎన్టీఆర్ గారు, నేమ్, ఫేమ్, మనీ. మనోజ్ గారు 18 నంబర్లో. 18 విల్ అట్రాక్ట్ కోరల్స్, డిస్ప్యూట్స్, పోలీస్ స్టేషన్స్, కోర్ట్ కేసెస్, లిటిగేషన్స్. విష్ణు గారి పేరులో ఒక ఐయు. సో దగ్గరున్న వాళ్ళకి ఆయన ఉల్టా కనబడతాడు. సో తమ్ముడికి అన్నకి మిస్అండర్స్టాండింగ్ వచ్చే నంబర్స్ ఐయు వల్ల. సూరి ఒక ఐయు, యూవి ఒక ఐయు వల్ల ఆయన క్యాన్సర్. పులి సినిమా ఫ్లాప్, నిప్పు సినిమా ఫ్లాప్. సో విష్ణుకి ఏమంటే అద్భుతమైన పుట్టుక. 23న పుట్టడం, 23న హీరో శ్రీకాంత్, 23న నాగ చైతన్య, 23న ప్రభాస్. సో వీళ్ళకేమంటే ఈయన పేర్లో ఉన్న నంబర్స్ సినిమాలకి అంత పర్ఫెక్ట్ హెల్ప్ ఇవ్వవు. సో ఆయన కష్టపడిన సినిమాలు పెద్దగా ఆడే. మోహన్ బాబు గారు లాగా లక్కీ నంబర్స్ లేవు. బాబు గారి పేరులో 90% పవర్ ఉంది. అందుకే ఆయన కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ అయ్యారు ఆయన. సో ఇద్దరు పిల్లల్లో కూడా విష్ణు గారి పేరులో 60% పవర్ ఉంటే మనోజ్ గారి పేరులో 40% పవరే ఉంది. మరి ఎలా సార్? అంటే వీళ్ళలో పాజిటివ్ రావాలి అని అంటే ఇక్కడ ఏమైందంటే దైవ బలం చాలా చాలా అవసరము. సో వీళ్ళు కొంచెం మెడిటేషన్, స్పిరిచువాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడం. అండ్ ఎప్పుడైతే పేరులో రాంగ్ నంబర్స్ ఉంటాయో ఈ మిస్ మ్యాచ్ అవుతుంది. సో ఇద్దరు కూడా డేట్ ఆఫ్ బర్త్స్ అద్భుతంగా ఉన్నాయి. బట్ ద నంబర్స్ ఆర్ యాంటీ. విష్ణు నంబర్స్ ఆర్ యాంటీ టు మనోజ్ నంబర్స్. సో ఈ పేరులో కానీ వైబ్రేషన్స్ మార్చుకోగలిగితే 1 లెటర్ చేంజ్ చేసుకొని, సో పర్ఫెక్ట్ డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఈ ఫ్యామిలీస్ మళ్ళా ఒకటయ్యి మళ్ళా మంచిగా సినిమాలు యాక్ట్ చేసి మోహన్ బాబు గారి సామ్రాజ్యం అంటే ఆయన డైనాసిటీ, ఆయన ఒక పెద్ద స్టార్ట్ చేశారు. దాన్ని ఈ పిల్లలు ఇద్దరు కలిసి ఉండి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే కలిసి ఉంటే కలదు సుఖం, అంటే కలిసి ఉంటే బలం కూడా. అండ్ యాజ్ ఏ మోహన్ బాబు అభిమానిగా ఇద్దరు కొడుకులు కూడా కూర్చొని మాట్లాడుకోవాలి. ఇది తండ్రి ఆస్తి, తండ్రి కష్టపడిన ఆస్తి కాబట్టి తండ్రి ఇష్టం. ఒకరికి ఒక పర్సెంట్ ఎక్కువ ఇచ్చినా, ఒకరు తక్కువ ఇచ్చినా హ్యాపీగా స్వీకరించాలని కోరుకుంటున్నాను నేనైతే. ఎనీవే సార్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర 2025లో ఏదైనా మంచి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ పిల్లలు అయితే డైరెక్ట్గా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి తీసుకొని రండి. చాలా మంచి నేమ్స్ సజెస్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక పాజిటివ్ నెంబర్తో, ఏంజిల్ నెంబర్తో ఉండేటువంటి పేర్లను మాత్రం సజెస్ట్ చేస్తారు. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు. డైరెక్ట్గా మణికొండలోనే ఆఫీస్ ఉంటుంది. సార్ జనరల్గా అడుగుతున్నాను, రెగ్యులర్గా మిమ్మల్ని చిన్నపిల్లలు అయితే మీ దగ్గర తీసుకుంటారు సార్? డైరెక్ట్ అపాయింట్మెంటే తీసుకుంటారు, మంచి నేమ్స్ ఇస్తారు. అవునన్నా. మామూలుగా అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. చాలా మందికి న్యూమరాలజీ మీద అంటే వాళ్ళకి తెలుసు నెగిటివ్ ఉంది, కష్టపడుతున్నాం, ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళు స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మనకుండా కలవచ్చు. కొంతమందికి ప్రజెంట్ బాగున్నాము, ఫ్యూచర్లో బాగుంటామా లేదా, ఏదైనా రాంగ్ నంబర్స్ ఉన్నాయి అంటే కొంతమంది 35 తర్వాత నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ పెడితే మీ పేరులో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా క్లియర్గా చెప్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. మీ వాట్సాప్స్ చెక్ చేశాక 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అండి. మీ లైఫ్ అంతా కూడా ఏ ఇయర్ అన్న పట్టిందల్లా బంగారం. మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే అంటే 60% బాగున్నా బాలేదని చెప్తానండి. నాకు 90 పైన బాగుండాలి.
ఎందుకంటే 60 ఇయర్స్ బతకడం, 60% బాగుండడం, 60 వద్దు. దేవుడు ఇచ్చినప్పుడు 100కి 100 తీసుకోవాలి. సో మీ పేరులో ఏ రాంగ్ ఉంది, ఆ రాంగ్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నా సైడ్ నుంచి మీకు 100% మీ పేరులో ఏంజల్ నంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగా ఉండేలాగా గైడ్ చేస్తాను. మాత్రం 100% నేను మీకు మాట ఇవ్వగలను. ఎస్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ 2025లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని ముందే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. చిన్నపిల్లల పేర్లు మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మణికొండలో ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి కలవచ్చు. లేదు కొంతమంది డైరెక్ట్గా ఎవ్రీ సండే కలవాలి అనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచైనా సరే, ఈవెన్ ఫారెన్లో ఉన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే. 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం. బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము. ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1, 2, 3, 4 నంబర్స్కి ఇంగ్లీష్లో SMS చేయండి. చాలామంది హాయ్ పెట్టి వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months, 5 months, 1 year
పేర్లు ఎలా ఉన్నాయో అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 వీక్ 10 డేస్ పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నాం అని. సో చిన్నపిల్లలకి కాంచాయనం కర్మ విమోచనం డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.